టు బి కంటిన్యూడ్. మనం ఇప్పుడు ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు. మన ఇద్దరం కలిసి ఉన్నాం, సేఫ్గా ఉన్నాం అనేది ముఖ్యం. నీకు నాకు ఏం కాలేదు బుల్బుల్. చూడండి, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. ఇక మనం పడుకోవడం మంచిది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రేపటి కోసం నేను చాలా ప్లాన్ చేసి పెట్టాను. అవును, ఈరోజు మీరు ఇక్కడే ఈ గదిలోనే ఈ బెడ్ మీద పడుకోండి. నేను ఎవరిని నా సోఫా మీద పడుకోనివ్వను. నాకేవి అక్కర్లేదు మీ చెత్త సోఫా. చెత్త సోఫా మీద నీకు గురకలు బాగా వచ్చేవి. చెత్త సోఫా అంట. అది నిద్ర మాత్రల వల్ల వచ్చింది. మీ ఇద్దరి గొడవ రాత్రంతా జరుగుతూనే ఉంటుందంటే అప్పుడు పని చేస్తాం. నేను బుల్బుల్ కిందకి వెళ్ళి హాల్లో పడుకుంటాం. అక్కడ కూడా ఏసీ ఉంది కదా, ఎలాంటి టెన్షన్ ఉండదు. అంతేగా ప్రజ్ఞోదన? లేదు, ఐఎమ్ సారీ. మీరు ఇక్కడే పడుకోండి. తను వెళ్ళి పడుకుంటుంది హాల్లో. చెత్త సోఫా అట. నీకేమైనా మతిపోయిందా? పిచ్చి పట్టిందా నీకు? ఎవరైనా చూశారంటే? ఎవరైనా చూసేశారు అంటే చూసేస్తారు. వాళ్ళు పెళ్లి చేసుకుని ఇంటికి వస్తారు. పైగా నా ఇంట్లోనే వాళ్ళు ఫస్ట్ నైట్ జరుపుకుంటారు. నేను ఇదంతా చూస్తూ ఊరుకులేను. ఓకే, నువ్వు ఏం చేయాలంటే అది చేసుకో. ఇల్లు మొత్తం తగలబెట్టేసుకో. ఇప్పుడేగా చెప్పావు ఇది నీ ప్రాబ్లం అని. ఇక మీదట నీ వల్ల ఎలాంటి తప్పులు జరిగినా సరే దాని ఫలితాన్ని కేవలం నువ్వు ఒంటరిగానే అనుభవించాలి. మాకు సంబంధం లేదు. పిచ్చి పట్టిందేమో నీకు, కానీ ఇక్కడ కరెంట్ షాక్ మేము తినాలా? ఇంట్లో వాళ్ళు పిచ్చివాళ్ళని అనుకుంటున్నావా? నీ గది పరిస్థితి చూశారంటే వెంటనే అర్థమవుతుంది. 2 నిమిషాలు కూడా పట్టదు వాళ్ళకి ఆ గదిలో నువ్వే నిప్పంటించావని. నేను ఇప్పటికీ చెప్తున్నాను, ప్రవీణ్కి పెళ్లి జరిగిపోయింది. తను నీకు దక్కే అవకాశం లేదు. అందుకని తన గొడవలో పడి నీకు దక్కాల్సింది నువ్వు పోగొట్టుకోకుండా ఉంటే మంచిది. డిసైడ్ చేసుకోవడం నీ చేతిలో ఉంది. మొత్తం కోల్పోతావా లేక ఎంతో కొంత పొందాలనుకుంటున్నావా? తాళాలు ఎక్కడ? ఏ తాళం అంటున్నారు? ఆ డ్రా తాళాలు. యాక్చువల్లీ నా ఫుగ్గి సామాన్లు అందులో ఉన్నాయి. ఇప్పుడు నేను నా ఫుగ్గిని చాలా మిస్ అవుతున్నాను. అందుకని తన సామాన్లతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటి ఏం చేస్తున్నాను నేను? నా ముందు నువ్వు నాటకాలు ఆడుతూ. నేను నా కళ్ళతో స్వయంగా చూశాను. నువ్వు బుల్బుల్ కింద తోసేయడానికి ప్రయత్నించావు. ఒకవేళ తనకేమైనా జరుగుంటే అరే, ఏదైనా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. అదే కథ నేను కూడా కోరుకుంటున్నాను. నువ్వు బుల్బుల్ని కష్టపెట్టాలి అనుకుంటున్నావా, తను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావా? ఎగ్జాక్ట్లీ. నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదా? అవును, నేను అదే కోరుకుంటున్నాను. తనకి నష్టం కలిగించాలనుకుంటున్నాను. తన్ని బాధ పెట్టాలనుకుంటున్నాను. ఈ తన్ను బయట కూడా ఎక్కడ లేదు. ఇంత పొద్దున ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? రానివ్వు, నేను కూడా తనకి వెంటనే ఈ విషయం చెప్పను. వెయిట్ చేయిస్తాను, ఇరిటేట్ చేస్తాను, తనకి ఏడుపొచ్చే పరిస్థితికి తీసుకొస్తాను. ఆ తర్వాత చెప్తాను నేను తనకి. చచ్చా, బుల్బుల్ దగ్గర ఆ పేపర్స్ ఉండిపోయాయి. ప్రవీణ్ పువ్వులు ఇవ్వగానే వాళ్ళిద్దరు అక్కడ రొమాన్స్ స్టార్ట్ చేస్తుంటారు. అప్పుడు బుల్బుల్ ధ్యాస మొత్తం ఆ పేపర్స్ మీద నుంచి పోతుంది. ఆ టైంలో ముగేం అక్కడే ఉంటే, తన చేతికి ఆ పేపర్స్ చిక్కితే అప్పుడంతా అయిపోతుంది. లేదు, ఇంత రిస్క్ తీసుకొని ఎంతో కష్టపడి సంతకం తీసుకున్నాను. నేను ముగింపుతో మళ్ళీ అవన్నీ చేయించుకోలేను. ఈ జన్మలో అయితే అస్సలు కుదరదు. పరిగెత్తు అభి, త్వరగా అక్కడికి వెళ్ళు. తనకి ప్రవీణ్కి పెళ్లి జరగడానికి వీల్లేదు. నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళిద్దరూ హనీమూన్కు వెళ్తారనా? నేను అందుకనే మతిగానే పోయిందా? వాళ్ళిద్దరికి పెళ్ళైంది కాబట్టి తప్పకుండా హనీమూన్కు వెళ్తారు. జస్ట్ బికాజ్ నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను ఆ విషయాన్ని ఒప్పేసుకోవాలా? వాళ్ళిద్దరిది అసలు పెళ్లి కాదు. వాళ్ళిద్దరూ నన్ను చీట్ చేశారు, మోసం చేశారు వాళ్ళిద్దరూ. నువ్వు ఇలా ఏదేదో అనుకోవడం వల్ల ఎలాంటి తేడా ఉండదాలియా? ప్రవీణ్ బుల్బుల్ నమ్ముతున్నారు, వాళ్ళిద్దరు కుటుంబాలు నమ్ముతున్నారు, నేను కూడా నమ్ముతున్నాను. వాళ్ళిద్దరూ వాళ్ళ పెళ్లి గురించి నీ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అవసరం ఉంది, ఎందుకంటే నాకు ఈ విషయంలో తేడా ఉంటుంది. ప్రవీణ్ కేవలం అంటే కేవలం నావాడు.
ప్రవీణ్ ఆలియాకి సొంతం, అలాగే ఆలియా ప్రవీణ్కి సొంతం. అందుకని తన పెళ్లి కేవలం నాతోనే జరగాలి. అయినా అయినా ఏంటిది? నీకు సడన్ గా బుల్బుల్ మీద ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చేసింది? నువ్వు వాళ్ళందరితోని బంధాలని తెంచేసుకున్నావు కదా, మరి ఇప్పుడేమైంది? సడన్ గా నువ్వు ఇప్పుడు రియలైజ్ అయ్యావా తనకి నువ్వు అక్కవని, అందుకే నువ్వు దగ్గరుండి తనకి పెళ్లి చేసి పంపించాలని? ఇలా ఏమైనా జరిగిందా? నువ్విక్కడికి మమ్మల్ని టార్చర్ చేయడానికి వచ్చావు కదా, అందుకని నువ్వు ఆ పనిలో ఉండు. నా పనిలో నువ్వు తల దూర్చొద్దు. అన్నట్టు ఒకవేళ ఈ రోజు నుండి నువ్వు నా పర్సనల్ లైఫ్లో ఇంటర్ఫియర్ అయ్యావంటే అప్పుడు గుర్తు పెట్టుకో, ఈ రోజైతే బుల్బుల్, రేపది నువ్వే కావచ్చు. నేను నీ ముందే నిలబడ్డాను. చెయ్యి, ఏం చేస్తావో గుర్తుపెట్టుకో. ఈ ఇల్లు మొత్తం నాది. ఇక్కడంతా నాకు నచ్చినట్టుగానే జరుగుతుంది. నువ్వంటున్న దానికి అర్థమేంటి? వాళ్ళిద్దరి పెళ్లి విషయంలో నేను మోసపోయిన దానికి నువ్వే రెస్పాన్సిబుల్ అంటున్నావా? ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? నువ్వు కూడా నా విషయంలో ఇదే చేసావు కదా. మీరందరూ నా పెళ్లి కూడా మోసం చేశారు, అది కూడా మీ లాభం కోసం. నేను నిన్ను ఒక్క మాట కూడా అనలేదు. నువ్వు బుల్బుల్తో ఎలా బిహేవ్ చేస్తున్నావో నేను నీతో అస్సలు అలా బిహేవ్ చేయలేదు. యాక్చువల్లీ నువ్వు చేసేది చూస్తుంటే నేను కూడా నీతో అలాగే చెయ్యాలనిపిస్తాను. అప్పుడు నా జీవితం, బుల్బుల్ జీవితం నాశనం అయ్యేవి కాదు. అయినా ఏంటి ప్రేమ ప్రేమ నాటకాలు ఆడుతున్నావు? ప్రవీణ్ ఇప్పుడు నీవాడు కాదు. అది కేవలం నీ మొండితనం, ఇంకా పిచ్చితనం అంతే. ప్రేమ ఒకరు మొండితనం వల్ల రాదాలియా. ప్రేమకి ఒక అర్హత ఉండాలి. అది నీ మనసులో నుంచి పుట్టుకు రావాలి. ఓ ప్లీజ్, చాలు చాలు, ఇక ఆపుతావా నీ లెక్చర్లు? ఎందుకు నాకు ఇలా లెక్చర్లు ఇస్తున్నావు నువ్వు ఇప్పుడు? ప్రేమ ఇది కాదు, ప్రేమ అది. అయినా ఇన్ఫాక్ట్ నువ్వు ప్రేమ గురించి ఒక్క మాట కూడా మాట్లాడుకుంటూ ఉంటేనే అది చాలా బెటర్ అవుతుంది. ఎందుకంటే నువ్వు చేసిన దాని గురించి నువ్వు పూర్తిగా మర్చిపోయావు. నువ్వు మా అన్నయ్యని మోసం చేశావు, అది గుర్తుంచుకో. తనని ప్రేమించినట్టు నువ్వు నాటకం ఆడావు. అలాగే నువ్వు తన సర్వస్వం, తన డబ్బు, తన ప్రాపర్టీ మొత్తం అంతా లాగేసుకున్నావు. అలాంటిది నువ్వు నాకు చెప్తున్నావా నాకు ప్రేమకు అర్థం తెలియదని? నీకు చెప్తుంటే అర్థం కావడం లేదా? ప్రవీణ్ నా ప్రేమ మాత్రమే. నేను తన్ని ప్రేమిస్తున్నాను, అందుకే తను ఇంకొకరికి సొంతం అవడానికి వీల్లేదు. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ప్రవీణ్ని నేను ఎలా ప్రేమిస్తాననేది కేవలం నేను డిసైడ్ చేస్తాను. తన్ని నేను ఎలా పొందుతాననేది కూడా కేవలం నేనే డిసైడ్ చేస్తాను. నీ ప్రేమైన బుల్బుల్ విషయంలో మాత్రం ఏం చేయాలనేది నేనే డిసైడ్ చేయాలి. ఎందుకంటే ఇదంతా నా సమస్య. అంతేకాదు, పిచ్చి లేకపోతే అసలు ప్రేమ ఎలా అవుతుంది? అందులో మొండితనం ఉంటుంది, అలాగే అందులో క్రేజీ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. దాన్నే కదా ప్రేమ అని అంటారు. అండ్ ప్రవీణ్ నా ప్రేమ. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను నీ ఫ్యామిలీ కాదు, బుల్బుల్ కూడా నీ ఫ్యామిలీ కాదు. ఇక ఈ విషయాన్ని నువ్వు అందరి ముందు డిక్లేర్ చేశావు కదా. నీకెవరు చెప్పారు బుల్బుల్ నా ఫ్యామిలీ మెంబర్ కాదు అని? ఒకవేళ ఎవరైనా సరే అనడం వల్ల బంధాలు తెగిపోయాయి అంటే ఈ ప్రపంచంలో ఏ బంధమూ మిగలదు. బుల్బుల్ నా చెల్లెలు. ఈ విషయాన్ని తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అంతే. ఇక మీ అన్నయ్యని మోసం చేయడం గురించి అంటావా? అందులో నా తప్పే ఉంది. ఆయన కూడా నన్ను మోసం చేశారు కదా. ఆయనకున్న డబ్బు, పేరును చూసుకుని ఆయన చాలా గర్వపడుతున్నారు. అందుకే ఆ రెండింటిని లాగేసుకున్నాను. ఆయనకి గుణపాఠం చెప్పాలనుకున్నాను. డబ్బు, పేరు ఎవరి దగ్గర శాశ్వతంగా ఉండిపోవు అని. ఈ కాలియా, నేను కేవలం బంధాల్ని వదులుకున్నాను, మానవత్వాన్ని కాదు. నేను ఈ రోజు వరకు ఎవరికీ కూడా ఎలాంటి నష్టాన్ని కలిగించలేదు. మా మధ్య బంధం లేకపోయినా నేను బుల్బుల్కి తోడుగా ఉన్నాను. కానీ నువ్వేం చేసావు? ఏ అన్నయ్య అయితే నేను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారో ఆ అన్నయ్యని నువ్వు మోసం చేయాలని చూస్తున్నావు. ఎక్స్క్యూజ్ మీ, నేను మా అన్నయ్యనే మోసం చేస్తున్నానా? ఏది పడితే అది మాట్లాడి. మోసం కాకపోతే ఇంకేమంటారు? ఆయన ముందు నువ్వు ఇలాగే నాటకం ఆడుతున్నావు కదా. నీకు ప్రవీణ్ మీద అసలు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అన్నట్టు. కానీ ఆయనకి తెలియకుండా నువ్వు బుల్బుల్ విషయంలో ఇదిగో ఇలాంటి పనులే చేస్తున్నావు. నీకు ఐడియా ఉందా దీని గురించి? ఆయనకి తెలిసిందంటే అప్పుడు నిజంగా ఆయన ఎంత బాధపడతారు అని. ఎన్నోసార్లు నువ్వు చేసే ఇలాంటి తప్పులన్నిటినీ క్షమించి వదిలేశారు. కానీ ఆయన ఓపికని నువ్వు చాలా పరీక్షిస్తున్నావు. అలా చేస్తే నీ క్షమాపణ కూడా దొరకదాలియా. బుల్బుల్ నాకు చెల్లెలు. తననెప్పటికీ నేను ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాను. చంపాలి నేను ఆ ప్రజ్ఞని? మంటల్లోకి తోసేసా లేకపోతే ఎలా చంపాలి? ఏదో ఒకటి చేసి బతికిపోతుందను. అందుకే కొంచెం ఎక్కువ క్రూయల్గా ఆలోచించాలి.